అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. 'శశితో సూర్య' 33వ భాగము. రచయిత సుష్మశ్రీ గారు. డాక్టర్ సూర్యకి ఆపరేషన్ చేసి బయటకు రాగానే గౌతమ్, డాక్టర్ ఎలా ఉంది తనకి అని అడుగుతాడు. డాక్టర్, మీరు తనకేమవుతారు? గౌతమ్, నాకు వాడే అన్ని డాక్టర్. వాడికి నేను. నాకు వాడు తప్ప మాకు ఎవరూ లేరు. డాక్టర్, తన పరిస్థితి క్రిటికల్గానే ఉంది. ఆపరేషన్ అయితే సక్సెస్ అయింది, కానీ తన బాడీ ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వటం లేదు. తను మెంటల్గా బాగా వీక్గా ఉన్నాడు. మేం చేయాల్సింది చేశాం. వెయిట్ చేయటం తప్ప ఇంకో ఆప్షన్ లేదు మనకి అని చెప్పి వెళ్ళిపోతాడు. డాక్టర్ మాటలకి గౌతమ్ మైండ్ పూర్తిగా పనిచేయటం మానేస్తుంది. సూర్యని కాపాడుకోవటం తప్ప మరొక ఆలోచన లేకుండా పోయింది. గౌతమ్ డాక్టర్ కళ్యాణ్కి ఫోన్ చేసి మార్నింగ్ హాస్పిటల్కి రమ్మని చెప్పాడు. మార్నింగ్ కళ్యాణ్ వచ్చి, ఏంటి గౌతమ్ ఆ టైంలో ఫోన్ చేశావు? అది హాస్పిటల్కి రమ్మని చెప్పారు, ఏమైంది, వాట్ హ్యాపెండ్ అని అడుగుతాడు. గౌతమ్ సూర్య పరిస్థితి మొత్తం చెప్తాడు. గౌతమ్, మీరు సూర్యని ఒకసారి చెక్ చేయండి. కళ్యాణ్, వాడిని మన హాస్పిటల్కి షిఫ్ట్ చేద్దాం. వాడికేం కాకూడదు. ప్లీజ్ కళ్యాణ్, వాడిని ఎలాగైనా సేవ్ చేయండి ప్లీజ్ అని బ్రతిమలాడతాడు. డాక్టర్ కళ్యాణ్, గౌతమ్ ప్లీజ్ కూల్ డౌన్. నేను చూస్తాను కదా, ఒకసారి ఇక్కడ డాక్టర్లతో మాట్లాడి వస్తాను అని చెప్పి వెళ్తాడు. సాగర్ వెంకట్కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్తాడు. వెంకట్, వెరీ గుడ్ సాగర్, మొత్తానికి దేవేంద్ర మీద చార్జ్ తీసుకోవడానికి సరైన ఆధారాలన్నీ మన దగ్గర ఉన్నాయి. నేను ఆల్రెడీ కమిషనర్ గారికి అంతా చెప్పాను. ఆయనకు ఒకసారి ఇన్ఫార్మ్ చేసి అప్పుడు యాక్షన్లోకి దిగుదాం. సాగర్, ఓకే సార్, ఈసారి ఎట్టి పరిస్థితిలోనూ దేవేంద్ర తప్పించుకునే ఛాన్సే లేదు. వెంకట్, అవును సాగర్, కానీ సూర్య గురించి నాకు చాలా దిగులుగా ఉంది. ఈ రోజు శశి బ్రతికి ఉందన్నా, తను మామూలు మనిషిగా మారి మీ ముందు నిలబడిందన్నా, దానికి కేవలం సూర్య శశి మీద ఉన్న ప్రేమ మాత్రమే కారణం. సూర్యకి శశి మీద ఉన్న ప్రేమ ఎంతంటే శశి పేరు రాగానే అది తన కళ్ళల్లో కనపడుతూ ఉంటుంది. మరి అలాంటిది ఇప్పుడు మనసులో ఇంకెంత ప్రేమ ఉంటుందో ఆలోచించు. ఇప్పుడు శశి కిరణ్ లో మారిపోయిన ఆ ప్రేమ మాత్రం తగ్గదు కదా. సూర్య కిరణ్ కి శశి జ్ఞాపకం రావాలి, తన ప్రేమ గుర్తుకు రావాలి. కనీసం అప్పుడైనా సూర్యని కాపాడుకోగలమేమో మనం. సాగర్, ఎస్ సార్, నేను కూడా సూర్య శశిల ప్రేమ గురించి విన్నాను. మేమంతా సూర్యకి రుణపడి ఉన్నాము. ఆ రుణం కేవలం తన ప్రేమని తనకి తిరిగి ఇచ్చినప్పుడు మాత్రమే తీర్చుకోగలం. ఎలాగైనా నేను కిరణ్ కి సూర్యతో ముడిపడిన జ్ఞాపకాలు తిరిగి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను సార్. ఎందుకంటే ఇది కేవలం సూర్య జీవితం మాత్రమే కాదు, కిరణ్ జీవితం కూడా. వెంకట్, హా సాగర్, నేను మీ ఫ్యామిలీకి ఒక సర్ప్రైజ్ తీసుకొని వస్తున్నా. సాగర్, ఏంటి సార్ అది? వెంకట్, సర్ప్రైజ్ అని చెప్పాను కదా, సో దాన్ని అలాగే ఉండని అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. కృష్ణ, ప్లీజ్ నాన్న, నన్ను వెళ్ళనివ్వండి అని అంటుంది రెడీ అవుతూ. కృష్ణ మదర్, ఎక్కడికే వెళ్ళేది? మేం వెళ్తామని చెప్పాం కదా, ఎంత చెప్పినా వినవు. అసలే నీ హెల్త్ బాగోలేదు. అదేనా తెలుస్తుందా లేదా నీకు? ఎక్కడికి వెళ్ళటానికి వీలు లేదు. అయినా మీ అన్నయ్యకి ఈ విషయం నీతో చెప్పొద్దని చెప్పాను కూడా, కానీ నా మాట వినకుండా నీతో చెప్పేశాడు. వాడికి లేదు బుద్ధి అని అంటూ అరుస్తుంది. కృష్ణ, అమ్మా, అన్నయ్యని ఎందుకు తిడుతున్నావు? నాకు అన్నయ్య చెప్పలేదు. నువ్వు డాడీ మాట్లాడుకుంటుంటే విన్నాను. ప్లీజ్ మా, నేను కూడా వస్తా. కృష్ణ ఫాదర్, కృష్ణ, కృష్ణ, డాడ్, మామ్ ప్రాబ్లమ్స్ లో ఉంటే మీరు తన పక్కనే ఉంటారు కదా. మరి ఇప్పుడు గౌతమ్ కి నా అవసరం ఉంది కదా డాడ్. ప్లీజ్, ఐ వాంట్ టు గో. కృష్ణ ఫాదర్, సరే కృష్ణ, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు అని అనటంతో ముగ్గురు బయలుదేరతారు. డాక్టర్ కళ్యాణ్ ఆ హాస్పిటల్ డాక్టర్ తో మాట్లాడి వచ్చి, గౌతమ్ సూర్య పరిస్థితి కాస్త క్రిటికల్ గానే ఉంది. తనకు తగిలిన బుల్లెట్స్ ని తన బాడీ తట్టుకోగలుగుతుంది. బట్ తన మైండ్ బాగా డిప్రెషన్ లో ఉంది. దాని నుంచి బయటకు వస్తే తను త్వరగా కోలుకునే ఛాన్స్ ఉంది. గౌతమ్, వాడిని మన హాస్పిటల్ కి షిఫ్ట్ చేద్దాం కళ్యాణ్. డాక్టర్ కళ్యాణ్, ఓకే గౌతమ్, మీ ఇష్టం. మార్నింగ్ స్రవంతికి మెలకు వచ్చి ఆకాష్, ఆకాష్ అని అంటూ చుట్టూ చూస్తుంది. ఎదురుగా ఉన్న వెంకటిని చూసి, ఎవరు నువ్వు అని అంటుంది భయంగా చూస్తూ. వెంకట్, ఐఎమ్ ఏసీపీ వెంకట కృష్ణ. మీరేం భయపడకండి, మిమ్మల్ని అక్కడి నుంచి సేవ్ చేసి తీసుకొని వచ్చాను. మిమ్మల్ని మీ ఫ్యామిలీ దగ్గరకు చేర్చే బాధ్యత నాది. స్రవంతి, మళ్ళీ ఇదొక కొత్త నాటకం మొదలు పెట్టారా అని అంటుంది కోపంగా. వెంకట్ తన ఐడి కార్డ్ తీసి స్రవంతికి చూపిస్తూ, మీరు అనుమానించటంలో తప్పు లేదు, బట్ నేను చెప్తుంది నిజం. ఈ రోజు మీ ఆకాష్ దగ్గరికి మిమ్మల్ని చేరుస్తా, నన్ను నమ్మండి అని చెప్తూ ఉండగా సిఐ లోపలికి వచ్చి సెల్యూట్ చేస్తాడు. స్రవంతికి వెంకట్ మీద నమ్మకం కుదరటంతో, సరే సార్, ఆకాష్, వెంకట్, హీ ఈజ్ సేఫ్ నౌ, ఇప్పుడే వస్తాను అని చెప్పి సిఐతో కలిసి బయటకు వస్తాడు. సిఐ సార్,
ఈ అమ్మాయి దేవేంద్ర ఫార్మా కంపెనీ గోడౌన్‌లో ఉంది. అంటే వాళ్ళే తనని కిడ్నాప్ చేసి ఉండి ఉంటారు. ఇప్పుడు ఈ అమ్మాయి కనపడకపోతే ఆ భాష ఊరుకుంటాడా? వాడు అసలే మామూలు వాడు కాదు కదా! వెంకట్ చూడు సీఐ, ఎంతటి వాడైనా చట్టం ముందు తల వంచాల్సిందే. దాని గురించి నువ్వేం కంగారు పడకు. నేను చూసుకుంటా అని చెప్తాడు. కాసేపటికి స్రవంతిని తీసుకొని అక్కడి నుండి బయలుదేరతాడు. గౌతమ్ సూర్యని సత్య హాస్పిటల్‌కి షిఫ్ట్ చేశాడని తెలుసుకొని కృష్ణ ఫ్యామిలీ అక్కడికి వెళ్తారు. గౌతమ్ కృష్ణని చూడగానే అప్పటికి వరకు గుండె లోతుల్లో అణిచిపెట్టిన బాధ అంతా కన్నీళ్ల రూపంలో బయటకు వస్తుంది. కృష్ణని హగ్ చేసుకొని కృష్ణ సూర్య సూర్య అని అంటూ ఏడుస్తూ ఉంటాడు. కృష్ణకి గౌతమ్‌ని అలా చూస్తుంటే ప్రాణం పోతున్నట్టు ఉంటుంది. గౌతమ్ వీపు నిమురుతూ ఊరుకో గౌతమ్. తనకేం కాదు మనందరం ఉన్నాం కదా! కృష్ణ ఫాదర్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. గౌతమ్ సూర్య ఫిజికల్‌గా, మెంటల్‌గా కూడా స్ట్రాంగ్. సో తనకేం కాదు. నువ్వు ధైర్యంగా ఉండు గౌతమ్ అని అంటూ గౌతమ్‌ని ఊరడించే ప్రయత్నం చేస్తారు. కృష్ణ మదర్ ఏవండీ గౌతమ్ రాత్రి నుండి ఏమైనా తిన్నాడో లేదో తనని తీసుకెళ్లి కాస్త టిఫిన్ చేయించండి అని చెప్తుంది. కృష్ణ ఫాదర్‌తో. కృష్ణ డాడ్ మీరిక్కడ ఉండండి. నేను తీసుకువెళ్తున్నా అని చెప్పి గౌతమ్ వద్దన్నా చెప్తున్నా బలవంతంగా కృష్ణ తనే గౌతమ్‌కి తినిపిస్తూ నువ్విలా తినకుండా ఉంటే ఎలా గౌతమ్? రేపు సూర్యకి తగ్గి ఇంటికి వస్తే తనని చూసుకోవటానికి నీకు ఓపిక ఉండాలి కదా! అని నచ్చచెప్తూ తినిపిస్తుంది. గౌతమ్ కృష్ణ వాడి పరిస్థితి చాలా క్రిటికల్‌గా ఉంది. ఇప్పుడున్న పరిస్థితిలో కేవలం శశి ప్రేమ మాత్రమే వాడిని కాపాడుతుంది. కానీ శశి వాడిని మర్చిపోయింది. వాడి క్షణం కనపడకపోతేనే నాకేమి తోచదు. ఎప్పుడు సూర్య సూర్య అని వాడి వెనకే తిరగటం చిన్నప్పటి నుంచి అలవాటు. ఇప్పుడు వాడికి ఏమన్నా అయితే నా నోరు మాటలు మర్చిపోతుంది. నా కాళ్ళు నడక మర్చిపోతాయి. అని అంటూ బాధపడతాడు. కృష్ణ గౌతమ్ తలని తన గుండెకు హత్తుకొని అలా ఏం కాదు గౌతమ్ పిచ్చిగా ఆలోచించకు. అయినా సూర్య శశిని వదిలి ఎలా వెళ్ళిపోతాడు? శశి సూర్యని ఎలా మర్చిపోతుంది? కాకపోతే తన జ్ఞాపకాలు మరుగున పడిపోయాయి. వాటిని గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. నేను ఒకసారి వెళ్లి శశితో మాట్లాడి వస్తాను. ధైర్యంగా ఉండు అంటూ గౌతమ్ చేత టిఫిన్ తినిపిస్తుంది. గౌతమ్ ద్వారా విషయం తెలుసుకున్న రాధమ్మ మల్లి తాతని పిలిచి సూర్యబాబు హాస్పిటల్లో ఉన్నాడు. తన పరిస్థితి ప్రమాదంగా ఉంది అని గౌతమ్ బాబు చెప్పాడు. మనం త్వరగా ఎళ్దాం. నాకు వెంటనే సూర్యబాబుని చూడాలని ఉంది అంటూ ఏడుస్తూ ఉంది. మల్లి తాత శశి అమ్మ ఎలా ఉందంట? క్షేమంగానే ఉందా? అని అడుగుతాడు. రాధమ్మ తనని కాపాడబోయే సూర్యబాబు ప్రమాదంలో పడ్డాడు. శశి తల్లి మనందర్నీ మర్చిపోయిందంట. సూర్యబాబుని కూడా మర్చిపోయిందని చెప్పాడు. ముందు మనం హాస్పిటల్‌కి వెళ్దాం. గౌతమ్ చాలా బాధపడుతున్నాడు అని అంటుంది. ఇద్దరు హాస్పిటల్‌కి బయలుదేరుతున్నారు. అక్కడే ఉన్న స్పైసీ వీళ్ళ మాటలు వింటుంది. అది పరిగెత్తుకుంటూ వెళ్లి సూర్య రూమ్‌లో ఉన్న సూర్య డైరీ నోట కరుచుకొని వస్తుంది. మల్లి తాత దాన్ని తీసుకొని ఓపెన్ చేసి చూస్తాడు. అందులో సూర్య, శశిల ఫోటో ఉంటుంది. రాధమ్మ ఇదెందుకయ్యా ఇప్పుడు? మల్లి తాత దానికేం ఆలోచన తట్టిందో దీన్ని తీసుకెళ్దాం గౌతమ్ బాబుకిద్దాం అని చెప్పి స్పైసీని ఇంట్లోనే ఉంచి వాళ్ళందరూ ఆటో ఎక్కి హాస్పిటల్‌కి బయలుదేరతారు. వెంకట్ స్రవంతితో కలిసి ఆకాష్ ఉన్న హాస్పిటల్‌కి వస్తాడు. సాగర్, కిరణ్‌లు అక్కడే కూర్చొని ఉంటారు. ముందు స్రవంతిని కిరణ్ చూసి బావా వదినా అంటుంది. సాగర్ వెంకట్‌ని స్రవంతిని చూసి దగ్గరకు వెళ్లి స్రవంతి నువ్వు బాగానే ఉన్నావు కదా? స్రవంతి బానే ఉన్నాను సాగర్. కిరణ్ పరిగెత్తుకుంటూ వచ్చి స్రవంతిని హగ్ చేసుకొని వదినా అంటూ ఏడుస్తుంది. స్రవంతి ఊరుకో కిరణ్ జరిగింది ఏది మనం మార్చలేం దాన్ని యాక్సెప్ట్ చేయటం తప్ప అంటూ కిరణ్‌ని ఓదారుస్తుంది. స్రవంతి కిరణ్ ఆకాష్ ఎక్కడా? కిరణ్ రూమ్‌లో ఉన్నాడు వదినా పడుకున్నాడు. స్రవంతి నేను వెళ్లి ఆకాష్‌ని చూస్తాను అంటూ ఆకాష్ దగ్గరికి వెళ్తుంది. వంటి నిండా దెబ్బలతో నీరసంగా పడి ఉన్న ఆకాష్‌ని చూస్తే స్రవంతి గుండె తరుక్కుపోతుంది. స్రవంతి ఆకాష్ నుదుటిన మీద చెయ్యి వేసి తనను చూస్తూ ఎందుకు ఆకాష్ మనకీ పరిస్థితి? మన పెళ్లి అయ్యి 3 నాళ్లు ముచ్చట కూడా తీరలేదు. ఇద్దరం నరకం అంచున చూసొచ్చాం. అత్తయ్యను, మామయ్యను కోల్పోయాం. కుటుంబం మొత్తం చెల్లాచెదురు అయిపోయింది. ఇదంతా కేవలం ఒకడి దుర్మార్గుడి వల్ల. సంతోషంగా గడపాల్సిన క్షణాలు గతంలో కలిసిపోయాయి. ఆ టైం ఎప్పటికీ తిరిగి రాదు కదా! అంటూ ఆకాష్‌ని చూస్తూ బాధపడుతుంది. ఏడాదికి పైగా అనుభవించిన ఎడబాటు తీరేదాకా మనసు నిండుగా ఆకాష్‌ని చూసుకుంటూ మౌనంగా ఉండిపోతుంది. కాసేపటికి ఆకాష్ నెమ్మదిగా కళ్ళు తెరుస్తాడు. ఎదురుగా ఉన్న స్రవంతిని చూసి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేస్తూ మాట తడబడుతూ ఉండగా స్రవంతి నువ్వేనా? అని అంటూ స్రవంతి చేయి పట్టుకుంటాడు. స్రవంతి ఆకాష్ పరిస్థితి అర్థం చేసుకుని నేనే ఆకాష్ నీ స్రవంతిని.
సంవత్సరానికి పైగా నీకు దూరమైన నీ స్రవంతిని అని చెప్పగానే ఆకాష్ లేచి కూర్చొని స్రవంతి అంటే తనని హగ్ చేసుకుంటాడు. సంవత్సరాల కాలం దూరమైన వాళ్ళ ప్రేమని ఒకరి కౌగిలిలో ఒకరు పొందుతూ అప్పటి వరకు పడిన బాధని, నరకాన్ని మర్చిపోతూ తృప్తిగా కాసేపు అలాగే ఉండిపోతారు. ఆకాష్ స్రవంతి నుదిటి మీద ముద్దు పెట్టుకొని సారీరా! నా వల్లే ఇదంతా, కేవలం నా వల్లే మన కుటుంబం పరిస్థితి ఇలా మారిపోయింది. సంతోషంగా ఉన్న మన జీవితాల్లో చీకటి కమ్ముకుంది. అంతా నా వల్లనే స్రవంతి, నన్ను క్షమించురా అంటూ కంటతడి పెట్టుకుంటాడు. స్రవంతి, ఎందుకు ఆకాష్ ప్రతిసారి నిన్ను నువ్వు నిందించుకుంటావు? చూడు ఆకాష్, దేశ సరిహద్దుల్లో జవాన్లు యుద్ధం చేస్తూ ఉంటారు. మన కోసం, మన దేశం కోసం. అక్కడ వాళ్ళు చేస్తుంది యుద్ధం. ఇక్కడ నువ్వు చేస్తుంది కూడా యుద్ధమే. అది దేశం కోసం. అయితే ఇది సమాజం క్షేమం కోసం, రేపటి భవిష్యత్తు కోసం. రెండూ న్యాయ పోరాటాలే. రెండు చోట్ల కోల్పోయేది ప్రాణమే. అయినా యుద్ధం అంటేనే ప్రాణం పోవటం. ప్రాణం పోయిన వ్యక్తికి కుటుంబం ఉందా, ప్రేమించే బంధాలు ఉన్నాయా అని యుద్ధం ఆలోచించదు. దానికి కావాల్సింది కేవలం న్యాయం చేయటం మాత్రమే. ఇప్పుడు నువ్వు చేసేది కూడా అదే ఆకాష్. ఇందులో కూడా చివరకు మిగిలేది న్యాయమే మాత్రమే. దీనికోసం మన ప్రాణాలు పణంగా పెట్టాల్సి వచ్చినా నువ్వు బాధపడకు. అయినా ఏ సైనికుడు తల్లి బాధ పడుతుంది తన కొడుకు సరిహద్దుల్లో ప్రాణాలు కోల్పోయినందుకు గిల్టీగా ఫీల్ అవ్వదు. తనే స్వయంగా తన కొడుకుని యుద్ధానికి పంపించినందుకు ఇంకా చెప్పాలంటే ఆమె గర్వంగా ఫీల్ అవుతుంది. అంతటి సాహసం మరే తల్లి చేయలేనందుకు నువ్వు కూడా అంత ధైర్యంగా ఉండాలి ఆకాష్. నీ కుటుంబాన్ని ఈ సమాజం కోసం త్యాగం చేసినందుకు ప్రతి ఒక్కరూ నీలాగా ఆలోచించాలి. నీకు తెలుసా ఆకాష్, నీ భార్యని అయినందుకు నాకు చాలా చాలా గర్వంగా ఉంది. నువ్వు నీ ధైర్యాన్ని ఎప్పటికీ కోల్పోక